హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు నవ్. నేను మీ యాంకర్ కావేరి. చిన్నారులపై సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతో పాటు వాటి ప్రభావం వల్ల తెలిసి తెలియని వయసులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, రెడిట్, స్నాప్చాట్ వంటి తదుపరి సామాజిక మాధ్యమాలను వారు వినియోగించకూడదంటూ పాలసీ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు అమలు చేస్తున్న తొలి దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్ లోను ఈ నిబంధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది. భారత్ లో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో పిల్లలు, యువతే అధికం. అందువల్ల తక్షణమే ఈ తరహా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ చర్చలో భాగస్వాములు అవుతుండటం గమనార్హం. సినీ నటుడు సోనూ సూద్ కూడా ఈ విషయంపై స్పందించారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అవకాశాన్ని పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. భారత్ లో చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ సాధ్యమేనా? భారత్ లో చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించాలన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ అది అంత సులభం కాదన్నది కొందరి వాదన. గణాంకాల ప్రకారం చాలా మంది చిన్నారులు స్మార్ట్ ఫోన్ల ద్వారానే సోషల్ మీడియాకు అనుసంధానం అవుతున్నారు. ఇది కూడా తమ తల్లిదండ్రుల మొబైల్స్ నుంచే. 90% మంది రోజుకి 3 గంటలకు పైగా వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా వరకు తల్లిదండ్రులు ఖాతాలనే పిల్లలు వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రత్యేకించి పిల్లల ఖాతాలపై బ్యాన్ విధించినా పెద్దగా ఫలితం ఉండదు. స్మార్ట్ ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్స్ యాప్స్ ఉన్నప్పటికీ ఈ తరం పిల్లలు సాంకేతికంగా చురుగ్గా ఉంటున్నారు. పేరెంట్ రెస్ట్రిక్షన్స్ తొలగించి మరి నచ్చిన యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అందువల్ల దీంతో ప్రయోజనం అంతంతే. సామాజిక మాధ్యమాల వల్ల లాభాలు ఉన్నాయి. చిన్నారులు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ఇవి వేదికలు అనడంలో సందేహం లేదు. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ అలా అన్ని రంగాలలో పిల్లల నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇలా తమ జీవితాలను మలుచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన ఎంతో పాజిటివ్ కంటెంట్ సోషల్ మీడియాలో దొరుకుతుంది. కోడింగ్, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి సోషల్ మీడియా ద్వారా సులభం అవుతాయి. ఒకే రకమైన ఆసక్తులు ఉన్నవారు తమ భావాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ వేదిక. అయితే తమ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచడం తప్పనిసరి. కొన్ని మార్పులు చేర్పులతో అక్కడ కుటుంబ పరిస్థితులు, విద్యా విధానాలు తదుపరి అంశాలు పరిగణలోకి తీసుకొని పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఆస్ట్రేలియా నూతన విధానాన్ని తీసుకొచ్చింది. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ తో దానిని అలాగే అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా పాఠశాలలోనూ పిల్లలు యూట్యూబ్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలు తమకు అర్థం కాని విషయాలు, పాఠ్యాంశాలు గురించి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు.